బ్యాక్ టు సామ్ విలేజ్ వ్లాగ్స్. మనమైతే ఈరోజు బోడా కాకరకాయ గడ్డలకైతే పోతున్నాం. ఓకేనా, మీరైతే ఫుల్ వీడియో చూడుర్రి, మొత్తం మిస్ చేయకండి. కంపల్సరీ ఒక లైక్ అయితే కొట్టండి. గైస్, మా అడవులలోనైతే చాలా అంటే చాలా ఔషధ మొక్కలు దొరుకుతాయి. అట్లనే ఔషధ గుణాలు ఉన్న కాయలు పండ్లు అన్ని రకాలుగా దొరుకుతాయి. ప్రతి ఒక్క అడవిలో కూడా మంచి మంచి యూస్ఫుల్ అయ్యే ప్రతి ఒక్కటి అయితే దొరుకుతూ ఉంటాయి. సో మేమైతే అడవికి సంబంధించిన ప్రతి ఒక్కటి ప్రతి సీజన్ అయితే మేము తింటూ ఉంటాం. ఇదంతా అడవే చూస్తున్నారు కదా. మళ్ళా ఎరక కాయలు పనులు అయ్యి తొక్కు పెడితే బాగుంటుంది పచ్చడా. ఎలక చెట్టు అంటే ఏం లేదు, మన ఉడాపులు అంటారు కదా, అది ఆడ ఎలక్కాయలు కూడా ఉన్నాయి. వినాయక చవితికి ఆ వినాయకుని చేతులను అయితే ఎలక చెట్లు పెడతారు, ఎలక కాయలు పెడతారు. అట్లనే వీటిని మంచిగా ఉప్పు కారం వేసి దంచుకొని చేసుకుని ఒక పచ్చడి సూపర్ ఉంటుంది. చాలామంది పండ్లు కూడా తింటాం, మస్తు అంటే మస్తు టేస్ట్గా ఉంటాయి. అవి చూస్తున్నారు కదా, అక్కడ చాలా అయితే కాయలు ఉన్నాయి. ఇంకొక 10-15 రోజులలో వినాయక చవితి వస్తుంది. చాలామంది అయితే వాటిని అయితే యూజ్ చేస్తూ ఉంటారు. మేము పోయేటప్పుడు కొన్ని కాయలు అయితే కోసుకొని పోతాం. చాలా అంటే చాలా సూపర్గా ఉంటాయి. గాయస్, మీకు కనబడుతున్నాయా ఇక్కడ కలర్ కలర్ పూలు? ఇవైతే మన వినాయకునికి చాలా అంటే ప్రీతికరమైన పూలు. ఈ పూలు అయితే మనం వినాయకుని కాడ అయితే వినాయక చవితిలో అయితే మనం అయితే దేవుని కాడ అయితే పెడతాం. చాలామంది వీటి కోసం అయితే చాలా అంటే చాలా కష్టపడతారు. కానీ మా అడవిలో అయితే చాలా సులభంగా దొరుకుతాయి, చాలా సులభంగా కాస్తూ ఉంటాయి. ఈ పూలు మంచిగా ఈ టైంలో ఉంటాయి, వినాయక చవితి టైంలో. ఎవరికైనా కావాలంటే ఫారెస్ట్లోకి వెళ్ళి తీసుకొచ్చుకోండి. మాకైతే అన్ని రకాలుగా అవైలబుల్గా ఉంటాయి. ఓకేనా, చూస్తూనే ఉండండి ఫుల్ వీడియో. ఓకేనా, చూడండి మనకు ఇంకొకటి దొరికింది. మనం బోడకాకరకాయలకు వచ్చినాం కానీ మనకైతే బండి గుర్జకాయలు దొరికినాయి. ఇవైతే చాలా చాలా మంచి హెల్త్కు, చూస్తున్నారు కాళ్ళ తిమ్మిర్లో కూడా పనిచేస్తాయి. ఒకటి ఇట్లా బండి గుర్జకాయ అంటే ఇట్లా ఉంటుంది, ఇట్లా పాలు వస్తాయి. దేని పని చేస్తాయి చెప్పు? కాళ్ళ తిమ్మిరి లేకుంటే పోతుంది, తినాలి. ఇది సంవత్సరానికి 2-3 సార్లు చాలా పని చేస్తుంది. ఇవి చేదు ఉంటాయి కానీ లేదు, చేదు ఉంటాయి కానీ మంచిగా ఉడకబెట్టుకొని కర్రీ చేసుకుంటే సూపర్ ఉంటాయి. మటన్ కూర కంటే మస్తు ఉంటుంది. ఇక మనం చేసే విధానం దాన్ని బట్టి ఉంటుంది కానీ హైలైట్ ఉంటాయి టేస్ట్. పెట్టేసి ఇదంతా బండి దూరే కాచెట్టే లోపల ఉన్నాయి. కాళ్ళ తిమ్ముర్లకు అయితే మోస్ట్ ఇంపార్టెంట్ అన్నట్టు, లోపల ఉన్నాయి. ఇంకా సో అట్లుంటుంది ఫ్రెండ్స్. మనం అడవులు ఉన్నాం అనుకో, ఫారెస్ట్లో ఉంటే అంటే మీన్స్ ఎట్లా అంటే అందరూ అడవులు ఉండలేరు. కానీ మాకున్న ఒక బెనిఫిట్ ఏంటంటే మాకు ఏ సీజన్లో అయినా మా ప్రతి ఒక్క ఐటెం అయితే మనకు లభిస్తుంది. మనం బోడకాకరకాయ కోసం వస్తే మనకు దొరికింది ఏంటిది? బండి గుర్జకాయ, వినాయకుని పూలు, ఫస్ట్ బండి గుర్జకాయ దొరికింది. ఇప్పుడు మిగతా దొరుకుతూ ఉంటాయి. నీకు ఇప్పుడు మళ్ళీ ఏంటంటే బోడకాకరకాయ మేము ఇప్పుడు మీకు చూపిస్తాం. ఓకేనా గాయ్స్, చూస్తూనే ఉండండి, లైక్ చేస్తూ ఉండండి, మర్చిపోకండి. ఇంత అడవిలో పట్టుకొస్తాను. తంగేడేట్లు బాగానే ఉన్నాయి కానీ పువ్వులు బాగా మన దసరా వరకు పువ్వులే దొరికాయని వస్తారు ఒక్కొక్కరు.
గైస్ మ్యాటర్ ఏంటంటే ఫుల్ వర్షం పడుతుంది, నడి జంగల్లో ఉన్నాం. ఓ మొగోడు చెత్తర పట్టుకున్నా, నేను కప్పు పడ్డది, చినుకు పడ్డది, ఏం లేదు. చూస్తూనే లైక్ కొట్టండి, ఇంత కష్టపడి. గైస్ తక్కువ వర్షం కొడతలేదు, చూస్తున్నారా, మొత్తం నానిపోయింది, డ్రెస్ అంతా నానిపోయింది. ఒక్కసారి వెనక జరిగా నాకు ఇట్లా లైట్ పెట్టు. అయితే ముచ్చట ఏంటంటే ఇవాళ దాకా ఆల్మోస్ట్ ఒక 4 అవర్స్ తిరిగినాం. మనకైతే ఫైనల్లీ బోడకాకర చెట్టు అయితే కనిపించింది. చూడండి దగ్గర కొంచెం లైట్ చెత్త పెట్టరా, చచ్చిపోతాం. ఇగో చూస్తున్నారా దగ్గరకు వచ్చి, ఇదైతే బోడకాకరకాయ చెట్టు. ఈ బోడకాకరకాయ చెట్టు కోసం అయితే మేము చాలా అంటే చాలా తిరిగినాం. మనకైతే ఒక పోతు చెట్టు అయితే దొరికింది. ఇది ఆడిది కాదు, మొగది. కేవలం ఇది పువ్వు మాత్రమే పూస్తుంది, కాయ కాయది. సో ఇక్కడ ఉన్నది అంటే ఒక మొగ చెట్టు ఉన్నదంటే చుట్టుపక్కల ఎక్కడ ఒక ఆడ చెట్టు కంపల్సరీ ఉంటుంది. మేమైతే వాటి కోసం చూసి 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 వెతుకుతున్నాం. దొరికితే కన్ఫామ్గా ఈ వీడియో పెట్టేస్తా, ఓకేనా? చూస్తున్నారు కదా, ఇది మేల్, ఇది ఫీమేల్ కాదు, మేల్. సో ఈ మేల్ చెట్టు చూడండి ఎంత బాగుందో. ఫీమేల్ కూడా దొరకాలని ఆశిస్తున్నాం, ఓకేనా గైస్? వర్షంలో కష్టపడుతూ వీడియోలు చేస్తున్నాం, జర సపోర్ట్ చేయరు. ఫైనల్లీ మాకైతే బోడ కాకరకాయలు దొరికినాయి. ఇదైతే పోతు చెట్టు, మళ్ళీ ఇంకో పోతు చెట్టు అయితే కనిపించింది, చూస్తున్నారు కదా, కనిపించేదంతా మొగది. మనకు ఆడి చెట్టు దొరికితే మనకు దొరుకుతాయి గైస్. ఇంత మనకు మొగ చెట్లు కనబడుతున్నాయి కానీ ఆడి చెట్లు కనబడతలేవు. ఆడి చెట్లు కనబడితే మనకేమో కూరకైతాయి. ఇగో చూస్తున్నారు కదా, ఇట్లా ఉంటాయి మొగ చెట్లు, ఇట్లాంటి ఫ్లవర్స్ పెట్టుకొని ఉంటాయి. ఆడ చెట్లు ఏమో డైరెక్ట్ పూసి కాయలు చిన్న చిన్న పిందెలు అయితే వెళ్తూ ఉంటాయి. నాట్ బ్యాడ్, మొత్తానికైతే మనం సాధించాం, ఓకేనా? చూస్తూనే ఉండండి, మన వీడియోస్ కంటిన్యూగా వస్తూనే ఉంటాయి. ఫుల్ వీడియో కంప్లీట్ చేసి లైక్స్ అయితే కొట్టండి, ఓకేనా గైస్? థ్యాంక్ యూ సో మచ్, రుణపడి ఉంటాం మీకు కూడా మేము. గాయస్ చూస్తున్నారు కదా, ఇగో ఎన్ని గుడ్లో చూడండి ఫ్రెండ్స్, ఎన్ని గుడ్లో. ఇవైతే అడవి కోడి గుడ్లు, చూస్తున్నారు కదా, మొత్తం 9 గుడ్లు ఉన్నాయి. మేము అచ్చుడితోనే సప్పని వెళ్ళిపోయింది, పెద్దగా ఉన్నది కోడి కూడా, పొదిగినట్టున్నది. సో వీటిని మనం అయితే వదిలేద్దాం, ఎందుకంటే అడవి కోళ్ళు పెరిగిన కొద్ది ఇంకా మంచిగా ఉంటుంది. అడవి కూడా మంచిగా కోళ్ళతోని జంతువులతోని మంచిగా ఉంటేనే మనం కూడా మంచిగా ఉంటాం. సో వీటిని అయితే వదిలేస్తాం. ఇలాంటి థింగ్స్ అయితే మనం అట్లా అడవికి వచ్చినప్పుడు ఇట్లాంటివి కనబడుతూ ఉంటాయి. సో మనం హాని చేయకూడదు, ఏం చేయకూడదు, పర్యావరణాన్ని కాపాడుకోవాలి మనం కూడా, ఓకేనా గైస్? మీరు చూస్తూనే ఉండండి, ఇలాంటి వీడియోలు మరెన్నో వస్తాయి. అట్లనే ఈ ఒక్క షార్ట్ కానీ మీరు ఒక లైక్ కొట్టి ఒక షేర్ చేసి ఒక కామెంట్ పెట్టండి, ఓకేనా గైస్? ఇలాంటివి చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది కూడా మీరు కామెంట్ పెట్టండి. లెట్స్ గో. ఫైనల్లీ మనకైతే బుడ కాకరకాయల చెట్టు అయితే దొరికేసింది. చూపించు. స్మైల్. చెట్టు చూపిద్దాం. ఇలా వచ్చేసి, సో ఇవైతే పండు పండినాయి. పండు పండింది, బుడకాకరకాయ మొత్తం పండు పండి పగిలిపోయింది. దీని గింజలు ఇప్పుడు కింద పడతాయి, గింజలు కింద పడి మళ్ళీ కొత్త చెట్లు అయితే వస్తూ ఉంటాయి. యాక్చువల్గా చాలా 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 తిరిగినాం, ఫుల్ వర్షం పడి మొత్తం నానిపోయినాం. కానీ మనకైతే ఎప్పుడైతే మనం తిరిగిన కష్టానికి ఫలితం ఎప్పుడు వస్తుంది అంటే మనం కోరుకున్న దానికోసం పోయినప్పుడు, దొరికినప్పుడు అదైతే మనకైతే హ్యాపీనెస్ ఇస్తుంది. సో ఇంత అడవిలో మనం తిరిగినా కూడా, ఎంత అలసిపోయినా కూడా ఒక్కసారి చెట్టుని చూసేసరికి మనకైతే ఫుల్ ఆనందం అనిపించింది. మనం తిరిగిన కష్టం అంతా ఒక్కసారి స్మాష్ అయిపోయింది, ఓకేనా? ఒకసారి అయ్యి కాయలి పండు వండి అయితే మొత్తం ఇక రాలిపోయింది, ఇక వేరే ఆప్షన్ లేదు. మనకైతే ఒక 3 కాయలు దొరికినాయి ప్రస్తుతానికి. ఈ 3 కాయలు చూసినప్పుడే మనకు చాలా హ్యాపీనెస్ ఉంటే, 1 కిలో కాయలు దొరికితే ఆనందం వేరే ఉంటుంది. ఎతుకుతే దొరకందంటూ ఏదూ లేదు ఫ్రెండ్స్, కంపల్సరీ మనకు దొరుకుతాయి. వీటిని ఈరోజు పులుసు పెట్టుకుండే, లేకపోతే ఫ్రై చేసుకుండే, ఏమంటావు? ఓకే, పక్కడో జేబులు వేసాయి. సో ఇదన్నమాట చెట్టు. ఒకటే ఎన్ని 3 కాయలు ఉన్నాయి, ఇంకేమైనా ఎక్స్ట్రా ఉన్నాయి. కాయలు పండు వండింది, చూస్తున్నారు కదా, ఇక మొత్తం పక్వానికి వచ్చింది. ఆల్మోస్ట్ 6 కాయలు పండు వండిపోయినాయి. ఇంకేం లేదు దీని మీద. ఇంకా దీన్ని ఏ రేటు పోలేదంటవా? ఓకే చూద్దాం గైస్, ఇంకా దొరుకుతాయి, చూపిస్తా, ఓకేనా గైస్?
ఏం గాయస్ ఈరోజు అసలు ఏం ముహూర్తం బాగాలే కావచ్చు, మొత్తం మొగ చెట్లే కనబడతాయి, ఆడి చెట్లు ఒక్కడే కనబడతలేవు. తిరిగి తిరిగి అష్టకత్తింది. ఇంతకుముందు ఒక్క చెట్టు కనబడితే ఆ ఒక్క చెట్టుకు జస్ట్ ఒక 4 క్యారీ కనబడాయి అంతే. ఈ వర్షం మళ్ళీ స్టార్ట్ అయింది. మొత్తం పొట్టు పొట్టు నానిపోయినాం, అంత ఆగమాగం ఉన్నది. ఇక మీకు చెప్పుకుంటేనేమో మా బాధలు మీరేమో చూడరా, చూసి లైక్ కొట్టరా, జర లైక్ కొట్టరా ఊరి చూసేటోళ్ళు, సపోర్ట్ చేయరా ఊరి. దొరికితే మా పెడతాం గాయ, దొరికితే కంపల్సరీ మీకు పంపిస్తాం ఇంటికి. కూరగాయలు కూర వండుకొని తినూరి, పులుసు పెట్టుకోరి. మేము తింటే మీరు తిన్నట్టే కూడా, ఏమంటావు మళ్ళా అట్లా ఉంటాం మళ్ళా చూడు. నడి జంగట్లు ఆగం ఇంకేముంది, చుట్టూ అడవి మధ్యలో మేము, నీళ్లు కూడా లేవు. చెప్పు. 2 కేజీలు బొడాయికాయలు దొరికినాయి గాయస్, చూస్తున్నారు కదా. ఇక తిరిగి 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 2 కిలోలు అయితే దొరకబట్టినాం. 2 కేజీలు అయితే వెళ్ళిపోతున్నాం ఇక ఇంటికి. మీకు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా గాయస్, చూస్తున్నారు కదా. ఇలాంటి వీడియో మరిన్ని వస్తాయి. మీరైతే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ గాయస్. కీప్ వాచింగ్ హౌస్. పెట్టు తిందాం.